దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. నీ క్రిస్మస్లో దేవుడు నిన్ను గుర్తించాలి అంటే, దేవుని దృష్టి నీ పైన పడాలంటే ఎంత పరిశుద్ధంగా నువ్వు జీవిస్తుంటున్నావు, ఎంత భక్తితో నువ్వు జీవిస్తుంటున్నావు. మరియా, నీ క్రిస్మస్లో దేవుని దృష్టి ఎందుకు నీ పైన పడింది? ఎందుకు నీ పైన పడింది? ఎందుకు దేవుడు నిన్ను మాత్రమే చూడగలిగాడు, నిన్ను మాత్రమే ఎన్నిక చేయగలిగాడు? షీ కుడ్ లివ్ ఎ హోలీ లైఫ్. పరిశుద్ధుడైన దేవుని గర్భము ధరించడానికి ఆమె శరీరం పరిశుద్ధంగా ఉంది, ఆమె జీవితం పరిశుద్ధంగా ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీవు పరిశుద్ధంగా జీవించే క్రిస్మస్ను జీవించాలి. అలాంటి క్రిస్మస్ నువ్వు ఆచరించాలి. లోకం దృష్టి ఏ రకంగా ఉంటుంది తెలుసా? నీ క్రిస్మస్లో మీ ఇంట్లో స్టార్ పెట్టారా, డెకరేషన్ ఉందా, లేకపోతే క్రిస్మస్ రోజు కొత్త డ్రెస్సులా, పోయిన సంవత్సరం కంటే ఖరీదైన డ్రెస్సులా, ఇలాంటి కంపారిజన్ మనుషుల దృష్టిలో ఉంటుందండి. దేవుని దృష్టి ఏంటి తెలుసా? దేవుని దృష్టి ఏంటి తెలుసా? మన మనుషుల దృష్టిలోను దేవుని దృష్టిలోను మన క్రిస్మస్ సరి అయిన క్రిస్మస్గా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం అండి. మరియా ఎందుకు దేవుని దృష్టిలో కృప పొందిందంటే, షీ ఈజ్ ఎ హోలీ ఉమన్. ఆమె పరిశుద్ధురాలైనటువంటి స్త్రీ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు. మన క్రిస్మస్లో పరిశుద్ధత మిస్ అయిపోతుందా? పరిశుద్ధత లోపభూయిష్టంగా మారుతుందా? మనుషుల దృష్టిలో క్రిస్మస్ సెలబ్రేషన్ కాదు. దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు, దేవుని దృష్టిలో మన క్రిస్మస్కు విలువ ఉండాలి. బైబిల్ ఒక మాట మీకు చూపిస్తాను. ఆదికాండం 13వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయం 12-13 వచనాలు. అబ్రాహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఇక్కడ 13వ వచనం 13 ఆదికాండం 13 సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై ఉండిరి. ఎవరంట? దేవుని దృష్టిలో బహుపాపులు. మరి లోకం దృష్టిలో ఏ రకంగా ఉన్నారు? బైబిల్లో మీరు చూస్తే చూడండి 12వ వచనం. అబ్రాహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసెను. ఏ పట్టణాల గురించి వ్రాయబడింది అక్కడ? సొదొమ గొమొరాలు అనేటువంటి పట్టణాలు. వేల సంవత్సరాల క్రిందట, ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక 4500 సంవత్సరాల క్రిందట సొదొమ గొమొరాలు ఏంటి తెలుసా? పట్టణాలు. అప్పుడే పట్టణాలు. ఈ మధ్య కాలంలో కడప కార్పొరేషన్ అయింది. వేల సంవత్సరాల క్రిందట సొదొమ గొమొరాలు పట్టణాలు. కానీ దేవుని దృష్టిలో అవి పట్టణాలుగా చూపక ముందు దేవుడు అంటున్నాడు, వాళ్ళు నా దృష్టిలో బహుపాపులు. ఒకవైపు పట్టణమే. అందుకే లోతు అనుకున్నాడు, ఈ అబ్రాహాముతో వస్తే ఊర్లమ్మడి పల్లెలమ్మడి తిప్పుతూ ఉంటాడు, పట్టణంలో ఉందాం, నేను గ్రోత్ ఉండాలి, నా కుటుంబం అభివృద్ధి చెందాలి, నేను అభివృద్ధి చెందాలి, నేను మంచిగా ఉండాలి. పట్టణంలోకి వెళ్తే అంత లగ్జరీస్ ఉంటాయి, పట్టణంలో కల్చర్ వేరుగా ఉంటుంది. అది కదా మన పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే అదే పనిగా పట్టణాలకు పంపించి చదివిస్తారు. ఒక లోతు కూడా అనుకున్నాడు, నాకు పెళ్ళి అయిన తర్వాత నా పిల్లలు పట్టణంలో ఉండాలనుకున్నాడు. కానీ ఆ పట్టణంలో ఏముందో చూడలేకపోయాడు. దేవుని దృష్టిలో ఆ పట్టణం ఏ రకంగా ఉంది, దేవుని దృష్టిలో అక్కడికి వెళ్తే ఏ రకంగా నేను ఉంటాను, అది చూడలేకపోయాడు. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో రాయబడింది, వారు పాపులుగా ఉన్నారు, దేవుడు ఆ పట్టణాలను నాశనం చేశాడు. ఇదైనా చరిత్రలో లేవవి. సొదొమ గొమొర పట్టణాలు ఒకప్పుడు పట్టణాలు, కానీ ఇప్పుడు చరిత్రలో లేవు. ఎందుకు తెలుసా? అగ్ని గంధకాలతో నాశనం అయిపోయింది. పరిశుద్ధత లేకపోవడం ఏ రకంగా ఉంటుంది తెలుసా? కొన్ని సందర్భాలు అభివృద్ధి ఉంటుంది, కల్చర్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. కానీ పాపం ఎప్పుడైతే అక్కడ ఉంటుందో ఒక రోజు వస్తుంది, దేర్ ఇస్ గోయింగ్ టు బి డిస్ట్రక్షన్. అది భయంకరమైనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకునే ఉంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా, నీ క్రిస్మస్ దేవుని దృష్టిలో గుర్తించబడాలి అంటే పరిశుద్ధత ప్రాముఖ్యం. దేవుని దృష్టిలో నువ్వు ఏ రకంగా ఉంటున్నావు అనేటువంటిదే ఇట్స్ గోయింగ్ టు బ్రింగ్ యూ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి తెలుసా? నీ దృష్టిలో నువ్వు ఏ రకంగా ఉన్నావు అని కాదు, దేవుని దృష్టిలో ఏ రకంగా నువ్వు ఉన్నావు, నీ కుటుంబం ఏ రకంగా ఉంది, నేను ఏ రకంగా ఉన్నావు అని ఆలోచించకపోతే దేవుని బిడ్డలారా, నీ క్రిస్మస్లో దేవుని దృష్టి నీ పైన ఉండదు. మరియా దేవుని దృష్టికి కృప పొందినటువంటి స్త్రీ. జకరియా, ఎలిజబెత్లారా, దేవుడు మిమ్మల్ని ఎందుకు చూశాడు? వాళ్ళు వాక్యాన్ని వెంబడించేటువంటి వారు,
మనం కూడా వాక్యాన్ని వెంబడించేటువంటి వారమైతే we will have a recognition from the Lord. దేవుని దగ్గర నుంచి మనకు గుర్తింపు ఉంటుంది. రెండవదిగా మరియను దేవుడు ఎందుకు చూచాడు, మరియను దేవుడు ఎందుకు ఎన్నిక చేశాడంటే షీ ఈజ్ ఎ హోలీ లేడీ. పరిశుద్ధురాలామె, పవిత్రురాలు, దేవుని దృష్టిలో పరిశుద్ధురాలుగా ఉంది. అందుకే దేవుడు మరియను ఎన్నుకున్నాడు. ఈరోజు మనము ఎంత పరిశుద్ధంగా మనం కనబడుతున్నాం. మన దృష్టిలో మనం కొన్ని సందర్భాల్లో చాలా నీతిమంతులుగా కనబడతామండి. ఇప్పుడు మనమందరం ఇక్కడ రాకముందు ఏం చేసింటామండి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అద్దం దగ్గర నిలబడి ఉంటారు. ఖచ్చితం, అవునన్నా కాదన్నా ఖచ్చితంగా నిలబడి ఉంటాం. ఒకవేళ ఇప్పుడు ఒకళ్ళు నేను మాట చెప్తే నిలబడనటువంటి వాళ్ళు, నిలబడకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం నిలబడతారు. ఎందుకు తెలుసా? అద్దం దగ్గర నిలబడడం అనేటువంటిది ఏంటి తెలుసా? నాలో ఏమైనా తప్పులున్నాయా? అద్దం దగ్గర నిలబడకుండా నేను బాగున్నా, అంత బాగుంది, నేను న్యాచురల్ బ్యూటీ అనుకున్నాం అనుకో, మన తప్పులేంటి ఏమో ఇతరులకు బాగా కనబడుతుంటాయి. చాలా సందర్భాల్లో మనం చేసే తప్పు ఇదే. నేను మంచిగా ఉన్నానే, ఎందుకు? దేవుని అద్దంలో చూస్తే కనపడుతుంది. దేవుని కన్ను దృష్టిలోంచి చూస్తే మన తప్పులు కనపడతాయి. మన శరీరంలో ఏమీ లేనట్టుగా ఉంటుంది, కానీ మన రక్తాన్ని పరీక్షిస్తే దాంట్లో ఏదేదో ఉన్నట్టుగా కనపడుతుంది కదా. మన శరీరం బాగానే ఉంటుంది, కానీ రక్తాన్ని పరీక్షిస్తే దాంట్లో అది ఉంది, ఇది లేదు, అది తక్కువైంది, ఇది తక్కువైంది. అరే బాగున్నాం కదా. బయట కనబడేది వేరు, ఆ మైక్రోస్కోప్లో చూడడం వేరు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరియ నా దృష్టిలో పరిశుద్ధురాలు. మన క్రిస్మస్ దేవుని దృష్టిలో ఏ రకంగా ఉంది? మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చాలు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. మొదటిగా జకరియా ఎలిజబెతులు దేవుని దృష్టిలో ఏ రకంగా ఉన్నారు? 2, మరియ దేవుని దృష్టిలో ఏ రకంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నది? మూడవదిగా ఇక్కడ వ్రాయబడింది యోహాను, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొద్దిసేపు తల్లిదండ్రుల యొక్క రోల్ ఏంటో మీ ఎదుట నేను ఉంచాలని కోరుతూ ఉన్నాను. బైబిల్లో వ్రాయబడింది అతడు ప్రభు దృష్టిగా. అసలు జకరియా ఎలిజబెత్తులకు కుమారుడు కలుగుతాడనే వార్త తెలియదు దేవుని దూత వచ్చి చెప్పేంత వరకు. కానీ దేవుని దూత అంటున్నాడు అతడు గొప్పవాడుగా ఉంటాడు. అసలు ఎలిజబెత్ గర్భవతి కాలేదు. గర్భవతి కానటువంటి ఎలిజబెత్ గర్భములోకి రాబోయేటువంటి వ్యక్తి ఏ రకంగా ఉంటాడంట? గొప్పవాడుగా ఉంటాడంట. బైబిల్ చెప్తుంది. ఎవరి దృష్టిలో? మనుషుల దృష్టిలో హైట్ వెయిట్ కాదు. దేవుని ప్రభు దృష్టికి గొప్పవాడే. ఎందుకు? జకరియా ఎలిజబెత్తులు పెళ్ళి అయినప్పటి నుంచి ప్రార్థన చేసిన, ప్రభువా మాకు సంతానమే, మా సంతానము దీవించబడిన సంతానంగా ఉండాలి. ఏ ప్రేయింగ్ కపుల్ ఆర్ ఎ బ్లెస్సింగ్ టు దర్ చిల్డ్రన్. ప్రార్థన చేసే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఆశీర్వాదం అండి. వాళ్ళ పిల్లలకు ఆశీర్వాదం. ప్రార్థన చేయనటువంటి తండ్రి తల్లి ప్రార్థన చేయకుండా నీ బిడ్డలను ఏదో క్రిస్మస్ కొరకు సంతోషంగా దుస్తులు తిండి, లేకపోతే నా బిడ్డ అందరి ముందు బాగుండాలి అనుకున్నావా? మనుషుల దృష్టిలో ఏదో కనపడవచ్చు, ప్రభు దృష్టికి గొప్ప వ్యక్తిగా నీ బిడ్డలు ఉండాలి అంటే యు మస్ట్ బి ఎ ప్రేయింగ్ మదర్ అండ్ ఫాదర్. ప్రార్థించే తల్లిగా తండ్రిగా నువ్వు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎంత గొప్పదైన విషయం అంటే వీళ్ళిద్దరి ప్రార్థన, బహుకాలం నుంచి చేసిన ప్రార్థన, జకరియా ఎలిజబెత్తుల ప్రార్థన యోహానును ప్రభు దృష్టికి గొప్ప వ్యక్తిగా చేసేంతగా మారిపోయింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అసలు వీళ్ళ ప్రార్థన ఎలాంటి ప్రార్థన తెలుసా అండి? మామూలు ప్రార్థన కాదు వీళ్ళు చేసిన ప్రార్థన. ఇంతకాలం సంతానం లేదే అనేటువంటిదే కాదు, సంతానం లేదు అనేటువంటిది ఒకవైపు ఉంది కానీ, సంతానం లేదు అనేటువంటిది ఒకవైపు ఉంది కానీ, దేవుని బిడ్డలారా వాళ్ళ ప్రార్థన మాత్రం ఆగిపోలేదు. ప్రభువా మాకు సంతానమీ ప్రభా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ ఫాదర్ అండ్ మదర్, జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా? ప్రభు దృష్టి గొప్పవాళ్ళుగా ఉంటాం. రెండవ గొప్ప కార్యం ఏం జరిగింది తెలుసా అండి? మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ఎందుకు గొప్పవాడుగా మారిపోయాడు యోహాను అంటే, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు
నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. చాలు. మలాకి 4:5లో ఒక ప్రవచనం ఉంది. ఏంటి అంటే, యేసు ప్రభు భూలోకానికి రాకముందు ఏలియా లాంటి ఒక ప్రవక్తను మీ ఎద్దుకు పంపుతాను. ఇప్పుడు వీళ్ళ ప్రార్థన ఎంత పవర్ఫుల్ తెలుసా అండి, ఎంత గొప్పది తెలుసా? ఏలియా లాంటి ఒక యోహానును వాళ్ళు పొందగలిగారు. ఏలియా లాంటి యోహానును వాళ్ళు పొందగలిగారు. అంటే నీవు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే గుర్తుంచుకో, నీ ప్రార్థన ఫలితం ఏం చేస్తుందంటే ప్రభు దృష్టికి నిన్ను గొప్ప వ్యక్తిగా చేయడం ప్రారంభిస్తుంది. నీ బిడ్డను గొప్ప వ్యక్తిగా చేయడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు గొప్ప అంటే బికాస్ దే ఆర్ ప్రేయింగ్ మదర్ అండ్ ఫాదర్. ప్రార్థించే తల్లి తండ్రిగా ఉన్నారు. ఒకవేళ ఇక్కడికి వచ్చేటువంటి వారిలో భార్య వస్తూ భర్త రాకుండా ఉన్నాడేమో, లేదా భర్త వస్తూ భార్య రాకుండా ఉన్నారేమో. బట్ ఇఫ్ యూ కెన్ ప్రే, నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ బిడ్డలు, నా బిడ్డలు ప్రభు దృష్టికి గొప్పవారుగా ఉంటారు, గొప్పవారుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఏలియా లాంటి ఒక ప్రవక్తగా యోహానును బయటికి తీసుకొని వచ్చారండి వాళ్ళు. యోహాను, ఇప్పుడు ఆ భాగంలోకి వస్తాను నేను, ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉన్నాడంట. ప్రభు దృష్టికి గొప్పవాడుగా నాకు అనిపించింది. ప్రభు దృష్టికి ఎట్లా గొప్పవాడుగా ఉన్నాడు? హైటా, వెయిటా, లేకపోతే ఏ కాలేజీలో చదివాడు? నో, ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు. ఏమున్నాయి తెలుసా? అక్కడ చూడండి, బైబిల్లో 14వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి గొప్పతనాన్ని మనం చూస్తాం. ప్రభు దృష్టికి గొప్పవాడు. ఎందులో గొప్పవాడు? ఏ స్ట్రేంజ్ గ్రేట్నెస్ అండి. నేను దీనికి రాసుకున్నాను అక్కడ, ఏ స్ట్రేంజ్ గ్రేట్నెస్. ప్రభు దృష్టికి గొప్పవాడు అంటే గొప్ప ఉద్యోగం చేశాడా, గొప్ప స్థానంలోకి వెళ్ళాడా, గొప్ప చదువు చదివాడా, గొప్పగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడా, ఏదన్నా సాధించి డిస్కవరీ చేసి లేదా కనుక్కొని? ఏం చేయలేదు. ప్రభు అంటున్నాడు ప్రభు దృష్టికి అతడు గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు అంటే, దేవుని బిడలారా, అతడు లేక జన్మించాడు కాబట్టి గొప్పవాడా? కానే కాదు. ఆ రకంగా బైబిల్ చెప్పడం లేదు. ఈ తల్లిదండ్రులకు లేక జన్మించాడు, బహుకాలం గడిచిన తర్వాత జన్మించాడు. కాదు కాదు కాదు. ఒకవేళ అనుకుందాం, యోహాను ఒంటె రోమ వస్త్రాలు ధరిస్తాడు కదా, అందరూ ఒక డ్రెస్ ధరిస్తే యోహాను డిఫరెంట్ డ్రెస్ కదా, అందును బట్టి గొప్పవాడా? కాదు. యోహాన్ అందరిలాగా తిండి తినేవాడు కాదండి. మిడతలు అడవితేనే అతనికి ఆహారం, కాబట్టి దాన్ని బట్టి గొప్పవాడా? తల్లిదండ్రులు ముసలి ప్రాయంలోకి వచ్చినప్పుడు సంతానం కలిగింది, దాన్ని బట్టే కాదు. ఫుడ్ను బట్టే, డ్రెస్సును బట్టే, దేన్ని బట్టి కాదు. బైబిల్లో వ్రాయబడింది. ఇప్పుడు ఆ భాగంలోనికి వస్తాము. ప్రభు దృష్టికి గొప్పవాడు ఎందుకు తెలుసా? చివరిలో ఉంటది, అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పును. హల్లెలూయా. అనేకులను త్రిప్పేటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఈ దినాన ఒక కల్చర్ ఉంది, ఈ దినాన ఒక పద్ధతులు వచ్చాయి. ఏంటంటే, నా భర్త నా సైడే తిరగాల, వాళ్ళ అమ్మల సైడ్ తిరగకూడదు. నా భర్త నా వైపే ఉండాల, నేను ఏం చెప్పినా నా భర్త వినాలి. చాలా దరిద్రమైనటువంటి అలవాటు ఇది, దరిద్రమైనటువంటి అలవాటు. మనిషిని నీ వైపు తిప్పుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేయడం, అది నీ జీవితంలో ఒకానొక రోజు మంచిది కాకుండా పోతుంది, మంచిది కాకుండా పోతుంది. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, అనేకులను ఎక్కడికి తిప్పుకుంటారంటే తన వైపు తిప్పుకోవడంలా, లేకపోతే తనకు నచ్చిన విధానంలోకి తిప్పడంలా, దేవుని వైపు తిప్పుతుంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డగా మన జీవితాల్లో క్రిస్మస్ ఏంటి తెలుసా? అనేకులను నువ్వు దేవుని వైపు తిప్పాలి. కొత్త డ్రెస్ వేసుకొని నీ వైపు తిప్పుకోవడం కాదు, వంట చేసి నీ వైపు తిప్పుకోవడం కాదు, లేకపోతే ఏదో ఒక కార్యం చేసి నీ వైపు తిప్పుకోవడం కాదు. నీ వైపు కాదు తిప్పుకోవాల్సింది. ఎంతమందిని మనం దేవుని వైపు తిప్పుతాం, ఎంతమందికి దేవుని వైపు తిప్పుతాం? ఎందుకండి క్రిస్మస్ సీజన్లో వి గో విత్ సో మెనీ గాస్పల్ మీటింగ్స్. ఎందుకు సువార్త కూడికలకు మనం అంత ప్రాధాన్యత ఇస్తామంటే, క్రిస్మస్ లో దేవుడు గుర్తించేది ఏంటి తెలుసా? ఎంతమందిని దేవుని వైపు తిప్పుతుంటున్నాం, ఎంతమందిని నీ వైపు కాదు, లేకపోతే నీ యొక్క చెప్పు చేతులకి కాదు, దేవుని వైపు తిప్పగలుగుతున్నాం, దేవుని వైపు తిప్పగలుగుతుంటున్నాం. అది ప్రభు దృష్టికి గొప్పవాడిగా చేసింది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఇన్ని క్రిస్మస్లో ఎంతమందిని దేవుని వైపు తిప్పడానికి నువ్వు ప్రయత్నం చేశావు? ఎంతమందిని తిప్పడానికి, ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చావు? ఎంతమందిని దేవుని వాక్యం ఎదురుగా తీసుకొని వచ్చావు? నీవు నీ కుటుంబంతో రావడం వెళ్ళిపోవడం ఇంతేనా? ఈజ్ ఎనీబడి టర్న్ టు ద లార్డ్ బికాస్ ఆఫ్ యూ? నిన్ను బట్టి దేవుని వైపు తిరిగినటువంటి వారు ఎంతమంది? ఈరోజు దేవుడు ప్రశ్నిస్తుంటున్నాడు,
మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు వైపు తిప్పడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏంటిది? ప్రభు వైపు తిప్పడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏంటిది? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. మా ఇంటికి ప్రతి నెల ఒక వృద్ధురాలు వస్తుందండి. ఒక వృద్ధురాలు వస్తుంది. ఆమెకు ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుందండి. పెన్షన్ వస్తే వచ్చిన వెంటనే వాళ్ళ కుమార్తె ఏం చేస్తుంది తెలుసా? అందులో మెజారిటీ పోర్షన్ తీసేసుకుంటుందండి. ఇంటి ఖర్చులు కావాలమ్మా, ముస్లాం అండి, చాలా ముస్లాం, ఉంటే 80 ఏళ్ళు ఉంటుంది ఆమె. మా ఇంటికి వస్తుంది. ఖచ్చితంగా పెన్షన్ తన చేతిలోకి వచ్చిన వెంటనే, అది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వస్తుందండి. ఇంటికి వస్తుంది. వచ్చి రెజినా చేతిలో పెట్టి ప్రార్థన చేయమని చెప్తుంది. పరిచర్య ఏ రకంగా జరుగుతుంది తెలుసా? అలాంటి వృద్ధులు ఇచ్చేటువంటి త్యాగపూరితమైనటువంటి, ఆమె వణుకుతూ వస్తుందండి. ఒకసారి వచ్చింది, రెజినా లేదు. లైవ్లో చూసేవాళ్ళు రెజినా ఎవరు అనుకుంటారు? నా భార్య. ఎందుకంటే కొంతమంది తెలియదు కదా, అందుకు చెప్తున్నా. ఒకరోజు నేను ఉన్నాను, రెజినా బయటికి ఎక్కడికి వెళ్ళింది. ఇంకా నేనే ఆమె దగ్గరికి వెళ్ళాను. ఏమవ్వా, బాగున్నావా? బాగున్నాను. వణికిపోతుంది, గడగడ వణికిపోతుంది. ఏమి, ఎందుకంత వణికిపోతున్నావేనా? చాలా జ్వరం ఉంది నాకు అనింది. మరి ఎందుకు ఇంత జ్వరంలోనే వచ్చావు? దేవునికి నా డబ్బు ఇవ్వాలి నేను. నాకు ఒక్కసారి, దేవా వీళ్ళని బట్టే కదా ప్రభు పరిచర్య జరిగేది. ఎంత త్యాగం అండి, ఎంత త్యాగం, ఎంత త్యాగం. ఇక్కడ పుష్పరాజు అంకుల్ ఉన్నాడు. వాళ్ళ చిన్నాన్న కదా, ఆర్థర్ అంకుల్. ఆయన చనిపోకముందు, ఆయనకు కరోనా అన్ని వేవ్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండగా ఆయన కరోనా వచ్చిందండి. ఏజ్డ్ అబౌట్ 80+. ఆయనకు కరోనా వస్తే హాస్పిటల్ని అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత ఇక చాలా క్రిటికల్ అయిపోయింది ఆయనకు. చాలా ఏజ్ ఫ్యాక్టర్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఒక స్టేజ్ వచ్చింది. ఆయనను ఈ క్వారంటైన్ హాస్పిటల్లోనే ఉంచారు. ఎవరు ఆయన దగ్గరికి వెళ్లకుండా ఒక్కరున్నారు. రాత్రిలో ఆయన కలవరించడం ప్రారంభించాడంట. ఏమని కలవరించడం ప్రారంభించాడు తెలుసా? సుధీర్ 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 అంటున్నాడంట. నర్సు విని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పింది, రాత్రంతా ఈయన కలవరిస్తున్నాడు, ఎవరో సుధీర్ అంట. ఉదయాన్నే 6:30కు నాకు ఫోన్ వచ్చిందండి. అన్నా, ఇలా ఆర్థర్ అంకుల్ కలవరిస్తున్నాడు బెడ్ పైన ఉండి. ఏమైంది? ఇలా అతనికి కరోనా పాజిటివ్. అప్పుడు ఎవ్వరికి లేదండి. మరి ఆయనకి ఎందుకు వచ్చిందో, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి. అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అంకుల్ దగ్గరికి వెళ్తే అప్పటికే రాత్రి మాట్లాడాడు. ఉదయానికల్లా పైప్స్ అన్ని పెట్టేశారు. ఇక ఏం లేదు, చూడడం తప్ప ఇంకేం లేదు. నేను అక్కడికి వెళ్తుండగానే అంత క్రిటికల్ కండిషన్లో ఆయన అక్కడ ఉండేటువంటి వాళ్ళ బంధువును చూచి ఒక మాట అంటున్నాడు, ఇవ్వు అన్నాడు. ఇవ్వు అంటే ఆయన ఒక కవర్ నా చేతిలో పెట్టాడు. ఇప్పటికి నా ఇంట్లో ఉందండి అది. ఆ కవర్లో రాసి పెట్టినటువంటి మాట, దిస్ ఈజ్ ఫర్ ద రిడీమర్ చర్చ్ అని హెడ్డింగ్ పెట్టాడు. కింద ఫ్రమ్ ఆర్థర్ దినకర్ ఆయన రాశాడు. రాసిన తర్వాత, సుధీర్ చాలా రోజుల నుంచి రాలేదు, వచ్చినప్పుడు ఒకవేళ నేను లేకపోతే ఇవ్వండి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడంట. ఆ యొక్క కార్డు పైన, చిన్న కవర్ పైన ఏం చేశాడు తెలుసా? అక్టోబర్లో ఎంత ఇవ్వాలా, నవంబర్లో ఇంత ఇవ్వాలా, డిసెంబర్లో ఇంత ఇవ్వాలా, జనవరిలో, అంటే ప్రతి నెల పరిచర్య కోసం తీసి పెట్టి లాస్ట్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు కూడా చెప్పాడంట, ఈ కానుక సుధీర్కి ఇవ్వాలి. అది నా చేతుల్లో పెడితే కళ్ళ నిండా నిలో చేసండి. నాకు చనిపోయాడు, ఒక 1 అవర్లో చనిపోయాడండి ఆయన. ఆ చనిపోకముందు దేవుని వైపు ప్రజలను తిప్పడానికి he gave his best. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామా? దాన్ని బట్టే అనేకులు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. నాకు కవర్ ఇచ్చిన కొన్ని గంటలుగా ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఇచ్చిన కానుకతో పరిచర్య జరిగింది చూసారా? దానికి పరలోకంలో గుర్తింపు ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో ఎంతమందిని దేవుని వైపు తిప్పగలుగుతున్నావు? నీ వైపు తిప్పుకోవడం కాదు, నీకు నచ్చినట్టుగా మలుచుకోవడం కాదు, దేవుని వైపు తిప్పాలి. దేవుని వైపు తిప్పడానికి ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉన్నాడు. 8th వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ సెమీ క్రిస్మస్. ఎంతమంది మీరు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారో, యు ఆర్ డూయింగ్ ద గ్రేట్ థింగ్.
ప్రభు దృష్టికి మీరు గొప్పవారుగా ఉంటారు. ఎంతమంది నేను పని చేస్తాం, ఎంతమంది తమ డబ్బుని ఇస్తారో గుర్తుంచుకోండి, ప్రభు దృష్టికి అనేకులను తిప్పడానికి వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్ ఫర్ ద లార్డ్. లేదా ఒకవేళ ఆ రోజు మీటింగ్ నిమిత్తమై మీరు ఎవరికొకరు ఫోన్ చేసి పలానా మీటింగ్ జరుగుతుంది రండి, ఒకవేళ పాంప్లెట్ ఒకరికి ఇవ్వడం, వాళ్ళు ప్రభు వైపు తిప్పడానికి నీ వంతు నువ్వు చేసే సహాయం ప్రభు దృష్టి నీ పైన పడుతుంది. క్రిస్మస్లో ప్రభు దృష్టి నీ పైన పడాలి అంటే డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం ఏదో ఒక కార్యం జరిగించండి, ఏదో ఒక కార్యం జరిగించండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఏ స్ట్రేంజ్ గ్రేట్నెస్, ఒక విచిత్రమైనటువంటి గొప్పతనం ఏంటి తెలుసా? ప్రభు దృష్టికి గొప్పవాడు. దేన్ని బట్టి? అనేకులను ప్రభు వైపు తిప్పుతున్నాడు, అనేకులను బాప్తిసమును కూడా నడిపించాడు, అనేక మందిని హెచ్చరించాడు, అనేక మందిని దేవుని వైపు నడిపించినటువంటి గొప్ప సాధనముగా యోహాను కనపడతాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవుని దృష్టిలో నీ క్రిస్మస్ ఏ రకంగా ఉంది? బైబిల్లో వ్రాయబడింది, జకరియా ఎలిజబెత్ల క్రిస్మస్ వాక్యానికి లోబడుతూ దేవుని దృష్టిలో వాళ్ళు నీతిమంతులుగా కనపడ్డారు. పరిశుద్ధతలో జీవిస్తూ మరియ క్రిస్మస్ దేవుని దృష్టిలో మరియ గుర్తించబడింది. యోహాను ఎందుకు గుర్తించబడ్డాడు ప్రభు దృష్టికి గొప్పవాడు అంటే? అనేకులను ప్రభు వైపు తిప్పాడు. ఈరోజు నీవు నేను ఎలాంటి క్రిస్మస్? రొటీన్ క్రిస్మసా? లెట్ us సెలబ్రేట్ బిబిలికల్ క్రిస్మస్. వాక్యానుసారమైన క్రిస్మస్ మనం ఆచరిద్దాం. వాక్యానుసారమైన క్రిస్మస్లోకి మన కుటుంబాలను నడిపిద్దాం, మన పిల్లలను నడిపిద్దాం. అది దేవుడు కోరుకునేటువంటి క్రిస్మస్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని దృష్టిలో మన క్రిస్మస్ ఉందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిఫోర్ ఎక్స్పెక్టింగ్ ఎ డెలివరెన్స్, ఒక విడుదల, ఒక ఆశీర్వాదం నీ జీవితంలో ఎదురు చూడక ముందు గత సంవత్సరాల్లో జరిగిన క్రిస్మస్లో ఇవి లేకుండా ఉన్నట్లయితే క్షమాపణ కోరదాం. ఈ సంవత్సరం క్రిస్మస్ వాక్యానుసారమైన క్రిస్మస్, దేవుని దృష్టి నీ పైన ఉండేటువంటి క్రిస్మస్ గా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. సజీవుడమైనటువంటి దేవా, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావాలు చెల్లించి కీర్తించుకొని ఆడుతుంటున్నాం నాయన. మహోన్నతుడవు నాయన, మార్పు లేని దేవుడవు ప్రభా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉండగా నీకు వందనాలు, మాతో మాట్లాడి ఉండగా నీకు వందనాలు, మాతో మాట్లాడి ఉండగా నీకు వందనాలు దేవా. అవును తండ్రి, నీ దృష్టిలో గుర్తించబడని క్రిస్మస్ మా జీవితాల్లో ఎన్ని జరిగినా తండ్రి వాటన్నిటి విషయంలో క్షమాపణ అడుగుతుంటున్నా దేవా. నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక. పరిశుద్ధత లేని క్రిస్మస్, వాక్యానికి లోబడినటువంటి క్రిస్మస్, సేవ లేని క్రిస్మస్ ఎన్ని జరిగినా, ఎంత ఖర్చు చేసినా దేవా అది వ్యర్థమని ఈరోజు మాతో మీరు మాట్లాడారు ప్రభా. నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీకే వందనాలు ప్రభా. మేము దేవుని దృష్టిలో గుర్తించబడే, వాక్యానికి లోబడే క్రిస్మస్ ను మేము ఆచరించుదుముగాక. మా కుటుంబాల వాక్య స్థానము ఏది కూడా దొంగిలించకుండా ఉండును గాక. వాక్యానికి లోబడడం, వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని ధ్యానించడం మాకు దూరము కాకుండా ఉండును గాక. మేము అలాంటి పరిస్థితులు తెచ్చుకొనకుండా ఉందుము గాక. వాక్యానికి అత్యధికమైన ప్రాధాన్యత మా యొక్క కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో యేసు నామమందు ఉండును గాక. దేవా, మా జీవితాల్లో పరిశుద్ధతతో కూడిన క్రిస్మస్, పరిశుద్ధతతో కూడిన క్రిస్మస్, ఆచారప్రదమైన క్రిస్మస్ వద్దు ప్రభా. అందరి కనబడాలనే క్రిస్మస్ వద్దు ప్రభా. పరిశుద్ధతతో కూడిన క్రిస్మస్ నీ దృష్టిలో మేము గుర్తించబడేటట్లు చేస్తుంది నాయన. అవును తండ్రి, స్త్రీల్లోకెల్లా ఆశీర్వదించబడిన స్త్రీగా మరియ మార్చబడ్డానికి పరిశుద్ధతే కదా ప్రభా. అవును తండ్రి, మా జీవితాల్లో గొప్ప దీవెనలకు పరిశుద్ధతే మూలమని ఈరోజు మాతో మాట్లాడి ఉండగా ఎక్కడ మాలో అపవిత్రత, వాక్య వ్యతిరేకమైన పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, తండ్రి ఆలోచనలు, కట్టుబాట్లు వచ్చాయో నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. 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 నాయనా, అనేకులను ప్రభువు తిప్పినప్పుడే యోహాను మీ దృష్టికి గొప్పవాడుగా కనపడ్డాడు ప్రభా. అందుకే మీ నోటితో మీరు పలికిన వారు మాట, మీ యోహాను గురించి మీరు పలికిన మాట, స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు లేడు అని మీరు సెలవించడానికి కారణం అనేకులను నీ వైపు తిప్పాడు ప్రభా. పరలోక వైపు తిప్పాడు నాయన, ప్రభు వైపు తిప్పాడు నాయన. మా జీవితాల్లో
మేము చేయగలము, ఏది చేయగలమో అది చేసి అనేకులను ప్రభువైపు తిప్పుదుముగాక. ప్రార్థించి ప్రభువైపు తిప్పుదుముగాక. సేవలో సహకరించి ప్రభువైపు తిప్పుదుముగాక. తండ్రి, మేము మా యొక్క డబ్బును ఖర్చు చేస్తూ మీ వైపు అనేకులను త్రిప్పుదుముగాక. దేవా, సహాయం చేయండి నాయన. మా పరిచర్లో ఇది ఎల్లప్పుడూ ఉండునుగాక. మేము అనేకులను ప్రభువైపు తిప్పుచూ ఉందుముగాక. యేసు నామమున ఈ దైవిక కృప పరిచర్యలో అధికమగునుగాక. మా పరిచర్యలో అధికమగునుగాక. రిడీమర్ చర్చిలో అత్యధికమగునుగాక. అనేకులను మేము ప్రభువైపు తిప్పుదుముగాక. అనేకులను ప్రభువైపు తిప్పుదుముగాక. అనేకులను ప్రభువైపు తిప్పుదుముగాక. దేవా, మీరే సహాయం చేయండి నాయన. మీ కార్యాలు మీరు జరిగించండి. మీ కార్యాలు మీరు జరిగించండి. ఇప్పుడు అడుగుతూ ఉంటున్నాను ప్రభా, ఎంతమంది ఏ విడుదల కొరకు ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తుంటున్నారో, వారు ఇంట్లో ఉండి ఎక్కడ నుంచి ప్రార్థనలో ఏకీభవిస్తుంటున్నా విడిపించడానికి శక్తి కలిగిన దేవుడుగా ఈ లోకానికి వచ్చారు ప్రభా. వాక్యములను క్రియలను శక్తి కలిగిన దేవుడో ప్రభా, ఇప్పుడు అడుగుతుంటున్నా మీ యొక్క విడుదల శక్తి ఇప్పుడు దిగివచ్చును గాక. స్వస్థపరిచే శక్తి ఇప్పుడు దిగివచ్చును గాక. అద్భుతములు చేసే దేవుని శక్తి ఇప్పుడు దిగివచ్చును గాక. సూచక్రియలు వింతలు జరిగించే దేవుని శక్తి ఇప్పుడు దిగివచ్చునుగాక. దిగివచ్చునుగాక. అపవాది క్రియలు లయమైపోవునుగాక. ప్రతి సాతాను కాడి, సాతాను ప్రయత్నం, సాతాను యొక్క ఉచ్చులు యేసు నామమున వ్యర్థమైపోవునుగాక. 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 ప్రతి అపవాది కాడి విరిగిపోవునుగాక. దేవుని యొక్క విడుదల కలుగునుగాక. ఎవరి శరీరంలో స్వస్థత అవసరమో యేసు నామమందు స్వస్థత కలుగునుగాక. ఏ శాపము తొలగిపోవాలో, ఏ అద్భుతము జరగాలనో, ఏ సూచక్రియ వారి యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఆర్థికంగా, కుటుంబపరంగా జరగాలో యేసు నామమందు జరుగునుగాక. యేసు నామమందు జరుగునుగాక. యేసు నామమందు జరుగునుగాక. జరుగునుగాక. దేవా, మీరే దర్శించి మీ కార్యాలు మీరు జరిగించండి. స్తోత్రము తండ్రి. మీ ఆత్మ మా మధ్య పనిచేస్తూ ఉండగా వందనాలు. మీ సన్నిధి మా మధ్య ఉండగా వందనాలు. ప్రతి ఒక్కరి పైన ఉండేటువంటి సాతాను కాడి, సాతాను తలంపులు యేసు నామమున ఇప్పుడు చెరగొనిపోతుంటున్నాను. ఇప్పుడు చెరగొనిపోతుంటున్నాను. 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 మా దృష్టిలో మేము కరెక్ట్గా ఉండవచ్చు నాయన, కానీ దేవుని దృష్టిలో కరెక్ట్గా లేమని మీరు ఏ విషయంలో మమ్మల్ని గద్దించినా సరి చేసుకొందుముగాక. మార్పు చెందుదుముగాక. లోబడుదుముగాక. విధేయులుగా ఉందుముగాక. నాయనా, మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చికి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.